ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టి కేంద్రీకృతమయ్యే మరో సెగ్మెంట్ ఏలూరు. ఇక్కడ వైసీపీ, టీడీపీ మధ్య ఫేస్ టు ఫేస్ పొలిటికల్ ఫైట్ ఖాయమైంది. పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన బడేటి రాధాకృష్ణకు దక్కింది. అటు వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల నానికే మరోసారి టికెట్ కన్ఫర్మ్ అయింది. ఈయన 2019 ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్లో 45% ఓట్లు సాధించి గెలిచారు. ఏలూరులో కాపు సామాజిక వర్గ జనాభా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ వర్గం ఓటర్లు కీలకంగా మారుతున్నారు. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19 సర్వేలో వెల్లడైన అంచనాలను ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఏలూరు సెగ్మెంట్లో నిర్వహించిన 19 సర్వేలో అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేద్దాం. ఆ డీటెయిల్స్లో కనుక పరిశీలిస్తే వైసీపీ అభ్యర్థి ఆళ్ల నానికి 42% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు 19 సర్వేలో వెల్లడవగా, అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణకు 51% ఓట్లు, ఇతరులకు 7% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా జనాభిప్రాయంగా తేలింది. అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన ఏలూరు సెగ్మెంట్లో 19 సర్వేలో భాగంగా వెల్లడైన అంచనాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ఏలూరులో వైసీపీ అభ్యర్థి ఆళ్ల నానికి యాజ్ ఆఫ్ టుడే ఈ రోజుకి కనుక ఎన్నికలు జరిగితే 43% ఓట్ షేరు, అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణకు 51% ఓట్ షేరు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇతరులకు 6% ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు బిగ్ టీవీ సర్వేలో జన అభిప్రాయంగా తెలుస్తోంది. ఏలూరు నియోజకవర్గ పరిధిలో 19 సర్వే 1, 19 సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది, వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్తే ఏలూరు సెగ్మెంట్లో 19 సర్వేలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థికి 42% ఓట్ షేర్ వస్తే, టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణకు 51% ఓట్లు, అలాగే ఇతరులకు 7% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు సర్వేల భాగంగా తెలుస్తోంది. అదే ఇప్పుడు 19 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి ఆళ్ల నానికి 1% ఓట్ షేర్ పెరిగి 43% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ ఓట్ షేర్లో మార్పు లేదని ప్రస్తుత సర్వే ద్వారా అర్థమవుతోంది. ఇక ఇతరులకు 6% ఓట్లు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. 2 సర్వేల్లో ఏలూరు సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా కాపు సంక్షేమ సంఘం మద్దతుపై బడేటి రాధాకృష్ణ ఆశలైతే పెట్టుకున్నారు. ఇది స్పష్టంగా అర్థమవుతోంది. కేడర్తో కలిసి రాధాకృష్ణ సంకల్పయాత్ర చేయడం కూడా ఆయనకి కలిసి వస్తోంది. టిక్కెట్ ఆశించిన జనసేన అభ్యర్థి అసంతృప్తితో ఉండడం టీడీపీపై ఎఫెక్ట్ చూపించే అవకాశాలున్నాయి. సంక్షేమ పథకాలపైనే వైసీపీ అభ్యర్థులు ఆశలు కనిపిస్తున్నాయి. ఏలూరు క్యాంప్ ఆఫీస్లో ఆళ్ల నాని ఇంటరాక్షన్ కూడా చాలా కీలకంగా మారింది. గత 5 ఏళ్ళు ఏలూరులో ఆశించినంత అభివృద్ధి అయితే జరగలేకపోవడం ఆ పార్టీకి మైనస్గా కనిపిస్తోంది. అంటే ఓవరాల్గా ఏలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే గెలుపు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ 19 సర్వే ద్వారా తెలుస్తోంది.